మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 9వ మాసం మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభు మన పట్ల చూపెట్టినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. హల్లెలూయా. మంచిది. కొద్ది సమయం దేవుని యొక్క మాటల ద్వారా మనం ఆదరించబడదాం, ధైర్యపరచబడదాం. దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికింపజేస్తాయి. కీర్తనాకారుడైన దావీదు ఒక చక్కని మాటను మనకు తెలియచేస్తాడు. అదేంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలన్నిటిలోనూ నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. నీకు ఎన్ని విధాలైన బాధలున్నా, ఎన్ని రకాల శోధనలున్నా, శ్రమలున్నా, దేవుని యొక్క వాక్యము ఒక మంచి మెడిసిన్. దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం ఆశీర్వదించబడతాం ప్రియులారా. కనుక దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఎవరైతే వింటారో వారిని దేవుడు దర్శిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు. బెతస్దా కోనేరు ఉంది, ఆ కోనేటిలో నీళ్లున్నాయి. దేవదూత ఆయా సమయాల్లో ఆ కోనేటిలోనికి వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంటుంది. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా మొట్టమొదట దిగితే వెంటనే స్వస్థత పొందుతాడు ప్రియులారా. ఒక అతను అక్కడ 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు, ఏమాత్రం అతనికి స్వస్థత లేదు. కారణం ఏంటంటే, అతను వచ్చేలోపు మరొక వ్యక్తి దిగుతున్నాడు. అతనికంటే వెనకొచ్చిన వారు స్వస్థత పొందుతున్నారు, కానీ ఇతనికి స్వస్థత లేకుండా పోతుంది. దరిదాపు 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గరే ఆయన పడి ఉన్నాడు ప్రియులారా. ఎందుకు అంటే, ఆయన జీవితంలో ఎప్పుడూ ఆలస్యం అవుతుంది. ఆలస్యం వలన ఆశీర్వాదాలని కోల్పోతూ ఉన్నాడు. అతనికంటే వెనక వచ్చిన వారు ఆశీర్వదించబడుతున్నారు, కానీ ఇతను మాత్రం ఆశీర్వదించబడట్లేదు. ఆ కోనేరు అంటే దేవుని యొక్క వాక్యం, దేవదూత అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఆ వాక్యాన్ని కదిలిస్తున్నప్పుడు, ఆ వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే చక్కగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటారో వారు ఆశీర్వదించబడతారు. దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడతారు, కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించేవారు మరి ఎక్కువగా ఆశీర్వదించబడతారు. రోజు దేవుని యొక్క మాటలు బహుశ్రేష్టమైనటువంటి మాటలు మన మనసులో దేవుడు పెట్టబోతున్నాడు. ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. చూడండి, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది ఏదో ఒక విధమైన పని చేసుకుంటున్న వారే. వారు వారి పనిలో ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. దేవుని యొక్క పిలుపు వారు విని ఆ మాటకు లోబడి వారు సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రభు ఎక్కడుంటే ఈ 12 మంది శిష్యులు అక్కడే ఉన్నారు ప్రియులారా. ప్రభు చెప్పింది విన్నారు, ప్రభు పెట్టింది తిన్నారు, ప్రభు ఇచ్చింది ధరించుకున్నారు. టోటల్గా వారి జీవితం అంతా కూడా ప్రభువునే వెంబడిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ప్రభువారి యొక్క శిష్యుల మీద కొందరు నేరం మోపుతున్నారు, ఒక తప్పును చూపిస్తున్నారు. ఏంటి ఆ తప్పు అంటే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులలోను శాస్త్రుల్లోనూ కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులు తనగా కడగని చేతులతో భోజనం చేయట చూచిరి. పరిసయ్యులు, శాస్త్రులు బాగా అర్థం చేసుకోండి. పరిసయ్యులు అంటే ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు, అగ్రస్థానాల్లో వారు నిలబడతారు, సంత వీధుల్లో నమస్కారాలు కోరుకుంటూ ఉంటారు. వారు ఇతరులకు భక్తి పరుల వలె కనబడతారు ప్రియులారా. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసినటువంటి వ్యక్తుల్ని శాస్త్రులు అంటారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వారి దృష్టికి వారే భక్తిపరులుగా, వారి దృష్టికి వాళ్ళే నీతిమంతులుగా, వారి దృష్టికి వారికి తెలిసినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రియులారా. అయితే వారు ప్రభువారి యొక్క శిష్యులను చూస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులు ఎలా ఉన్నారంటే
చేతులు కడుక్కోకుండా కొందరు భోజనం చేస్తూ ఉన్నారు. ఇది తప్పుగా వారు గ్రహించారు. ఇది ఒక తప్పుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాట చెబుతున్నారు. ఏమంటున్నారు చదవండి. యూదుల యొక్క పెద్దల పారంపర్యాచారం ఏంటంటే ఎక్కడికన్నా వెళ్తే బయటికి వెళ్తే చేతులు కడుక్కోవాలి, సంత వీధుల్లో తిరిగి వస్తే తల మీద నీళ్లు చల్లుకోవాలి. అది వాళ్ళ ఆచారం. చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. బయటికి వెళ్తే తల మీద నీళ్లు చల్లుకుంటారు. మనము ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కాళ్ళు కడుక్కుంటాం కదా, స్నానం చేసి కదా లోపలికి వస్తాం. అక్కడికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వస్తాం, బట్టలు మార్చుకొని లోపలికి వస్తాం. ఎందుకంటే బరియల్ కార్యక్రమానికి, భూస్థాపన కార్యక్రమానికి మనం వెళ్ళామని. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన పెద్దలు పితరులు ఏం చేస్తారంటే సంత వీధుల్లోనికి వెళ్ళి వచ్చినప్పుడు తల మీద నీళ్లు చల్లుకుంటారు. చేతులు కడుక్కుంటేనే కానీ, చేతులు కాళ్ళు కడుక్కుంటేనే కానీ వారు భోజనం చేయరు. నీ శిష్యులు చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తున్నారని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. అలాగ అడిగిన వాళ్ళతో ప్రభు చెప్పాడు. పరిసయ్యులు శాస్త్రులు అడిగారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు మరి శిష్యుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి, బలవంతుడకు దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు అని పెదాలతో స్తుతిస్తున్నారు. కానీ వారి వారి హృదయాలు చాలా దేవునికి దూరంగా ఉన్నాయంట. హృదయాలేమో దేవునికి దూరంగా ఉన్నాయి, పెదాలేమో దగ్గరగా ఉన్నాయి. కొన్నిసార్లు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావా, ఎక్కడి నుండి మాట్లాడుతున్నావా అంటారు. అంటే నోట్లో నుంచి వస్తుందా, హృదయంలో నుండి వస్తుందా అని. దేవుని యొద్దకు వచ్చే ప్రజలు ఎలా వస్తున్నారంటే, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవుని సన్నిధికి చాలామంది వస్తున్నారు, కానీ వారి యొక్క ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయి. మనుషులైతే ఇక్కడే ఉన్నారు కానీ మనసులు ఎక్కడెక్కడో ఉంటున్నాయి. అందుకని నోటి మాటలతో దేవుని యొద్దకు వచ్చుచున్నారు కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉందట. ప్రియులారా, వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములుగా బోధించుతున్నారు, నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. దేవుని ఎలా ఆరాధిస్తున్నారంట? వారు ఆరాధన చేస్తున్నారు కానీ అది వ్యర్థమైన ఆరాధన, అది మనుషులు కల్పించినటువంటి ఆరాధన. మనుషులు ఈ విధంగా ఆరాధన చేయాలని ఒక క్రమాన్ని నేర్పారు. అది దేవునికి ఇష్టం లేని ఆరాధన, దేవునికి నచ్చని ఆరాధన. దేవునికి ఇష్టమైన ఆరాధన ఏంటి అంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవాళ్ళను, అట్టి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినటము శ్రేష్టము. ఎవరైతే దేవుని యొక్క మాటలు విని వణుకుచుండునో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ప్రార్థన, వారి మనవులకు దేవుడు ఎప్పుడు సమీపంగానే ఉంటాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండడు. ప్రియులారా, కాబట్టి బాగా పాటలు పాడేవారు కాదు దేవునికి కావాల్సింది, బాగా మాట్లాడేవారు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి ఎవరు కావాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారు కావాలి. దేవుడు నిన్ను అర్పణలు ఇమ్మని దేవుడు చెప్పట్లా, దేవుడు నిన్ను ఆరాధించమని కోరుకుంటున్నాడు. దావీదు అంటాడు, నీవు మాకు చేసిన ఉపకారములకు మేమేమిచ్చినను రుణం తీర్చుకోలేని వారమే, ఆ రుణం అట్లుండవలసిందే. నీవు మాకు చేసిన ఉపకారములన్నిటికీ నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని చెప్పాడు. కాబట్టి దేవునికి మనము స్తోత్రాలు చెప్పాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి. అంతకంటే దేవుడు మన నుండి ఏం కోరుకోడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి కానీ మనసులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని మనం భావించుకొని ఆ విధంగా దేవుని మనం ఆరాధిస్తే అది వ్యర్థమైన ఆరాధన, దేవునికి నచ్చని ఆరాధన. దేవునికి నచ్చిన ఆరాధన ఏంటంటే మన పెదవులు కాదు దేవునికి కావాల్సింది, మన హృదయం దేవునికి కావాలి. హల్లెలూయా.
ఈ లోకంలో సమస్త జీవరాశులు, సమస్త కోటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. వాటికి స్వరం లేదు, వాటి బాధను వెల్లడి చేయటానికి వాటికి గొంతుక లేదు. దేవుడు మనకు స్వరం ఇచ్చాడు. మనుషుల్లో కూడా చాలామంది మోగవారు ఉన్నారు. వారు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు. దేవుడు నీకు నోరిచ్చాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి కాదు, ప్రభువుని ఆరాధించి గణపరచడానికి, ఆత్మతో సత్యముతో నువ్వు ఆయన ఆరాధించడానికి దేవుడు నీకు స్వరాన్ని ఇచ్చాడు. కనుక దేవుడికి ఎవరు కావాలి అంటే ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేవారు కావాలి.